గాయస్ సింహాచలం గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే బాగానే తిరిగేస్తాను. నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. సో ఇప్పుడు ఫేసెస్ క్యాప్చర్ చేయండి. లాస్ట్ కూడా వీడియో ఈ స్మైల్ ఎండ్లో చూడండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఏదోలా గాజువాక బస్ స్టాప్కి అయితే ఎంటర్ అయిపోయాము మేము. ఇక్కడ బస్సెస్ క్రౌడ్ ఎక్కువ ఉందనేసి మేము ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాము. ఇక్కడ బస్ క్రౌడ్ ఎలా ఉందనేసి నేను వీడియో తీస్తుంటే ఒక అంకుల్ ఏమో ఇలా ఫోన్ తీసుకుంటే ఏం చేస్తావని అన్నారు. చూడండి అద్దిగో అలా అని అన్నారు. నిజమే కదా, పాయింట్ అనిపించింది. ఈ 1 అవర్ జర్నీలో మా అక్క ఆటోలో ఫుల్గా పడుకుంది. అందుకే నవ్వొచ్చింది. నేను మా పిన్ని అండ్ అక్క మా ముగ్గురం కలిసి అయితే వెళ్ళాము. ఏదోలా కష్టపడి గాజువాక నుంచి సింహాచలం రావడానికి మాకు 1.5 అవర్ పట్టింది లిటరల్లీ. ఎందుకంటే అంత ట్రాఫిక్ ఉంది. ఒక్క ఆటోలో ఒక పర్సన్ ఉన్నా కూడా ఆటో, ఒక కారులో ఒక పర్సన్ ఉన్నా కారు. అలా అయితే ఇంకెలా ఉంటుంది, అలానే ఉంటుంది కదా. మొత్తానికి ఏదోలా సింహాచలం ఆర్చ్ దగ్గరికి అయితే ఫస్ట్ ఆర్చ్ ఉంటుంది కదా, అక్కడికైతే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ క్రౌడ్ చూడండి, ఇలా మామూలుగా లేదు. పోలీస్ వాళ్ళకి మామూలు తిప్పలు కదా ఆ రోజు. ఏదోలా అయితే స్టార్ట్ చేసాము. చూడండి, కొబ్బరికాయలు కొన్నాం గాయస్. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తాం. దూరాన్ని తగ్గించొద్దు కానీ ఓపికని ప్రసాదించు తండ్రి అని మొక్కుకుంటున్నాం అక్కడ. అండ్ కొబ్బరికాయలు తీసుకున్న తర్వాత ఇది స్టార్టింగ్ మేము కొబ్బరికాయలు తీసుకుంటున్న దగ్గరే ఇంత క్రౌడ్ ఉంది, మామూలుగా లేదు. ఇంకా రోడ్డు మీద అయితే ఫుల్ ఉన్నారు. ఇదంతా ఏంటంటే కొబ్బరికాయలు కొట్టే దగ్గర అనమాట. అండ్ టెంపుల్ దగ్గర లోపల మొత్తం అరేంజ్మెంట్ చేశారు అక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఓన్లీ. ఇంకా లైన్ కూడా చాలా ఉంది. టెంపుల్కి 5 km ముందే ఆటోస్ అయితే అన్నీ ఆఫ్ చేస్తారు. ఆటోస్, బైక్స్ ఏమీ కూడా అలౌ లేదు. అక్కడ నుంచి మాకు 5 km ఇక్కడ వరకు రావడానికి అక్కడికే మాకు 1.5 అవర్ జర్నీ అయిపోయింది నడుచుకొని వచ్చేసరికి. మొత్తానికి కొబ్బరికాయలు పట్టుకొని అయితే వచ్చాము. ఇక్కడ చూడండి లైన్ ఎంత లైన్ ఉందో, మామూలుగా లేరు జనాలు. వాళ్ళందరూ కూడా ఇంకా కొబ్బరికాయలు కొట్టడానికి లైన్ కాస్తున్నారు. మాకైతే లక్కీ ఏంటంటే జస్ట్ అప్పటి వరకు ఓపెన్ చేయలేని గేట్ అయితే ఓపెన్ చేశారు. లక్కీగా మేము ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల అక్కడ కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేద్దామనేసి మేము బయటకైతే వస్తుంటే ఇక్కడ ఫుల్ క్రౌడ్ తోసుకుంటున్నారు జనాలు. దండం పెట్టుకొని స్టార్ట్ అయితే చేస్తారు ఒక్కొక్కరు. తర్వాత మేము కొంచెం ప్రసాదం తీసుకొని తింటూ స్టార్ట్ చేశానమాట. ఫస్ట్గా మంచిగా బాగుండేది, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది అండ్ ఏదో ఎగ్జైట్మెంట్, అలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేసాం. ఫస్ట్ అయితే దేవుడా ఓపికని ప్రసాదించు తండ్రి, ఇంకంతకన్నా ఏమొద్దు, ఏ అడ్డంకులు రాకుండా మొత్తానికి కంప్లీట్ చేసేలా చూడు తండ్రి అని మొక్కుకొని అయితే స్టార్ట్ చేసాము. ఇదైతే నేనైతే 3rd ఇయర్, 3 years కంప్లీట్గా అయిపోయినట్టే. మొత్తం చూపిస్తాను ఎలా నడిచాను ఏంటని. ఇక్కడ స్టార్టింగ్ అయితే సాక్స్లు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంకా తినేవాళ్ళు ఇష్టం, లేకపోతే లేదు. ఇంకా మొత్తం అన్ని ఫెసిలిటీస్ మామూలుగా లేవు. మేము లిటరల్లీ ఒక్క ఫ్రీ ఐటెం కూడా తీసుకోలేదు, అన్నీ డొనేట్ చేస్తున్నారు. ఇక్కడ అక్కని ఒక వాటర్ ప్యాకెట్ తెమ్మని చెప్పాను. ఎన్ని తిప్పలు పడుతుందో, నేను అసలు ఇంక సచ్చినా వెళ్ళాను అన్నది. ఓకేలే అనేసి ఇంక వెళ్ళలేదు. తర్వాత పాటలు అయితే ఫుల్ పాడాము చూడండి. రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామనామము గోవిందా
ఎత్తి ముద్దులాడుదురా కోసల రామారారా కౌసల్య రామారారా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వరాహలక్ష్మి స్వామికి జై వరాహలక్ష్మి స్వామికి జై వరాహలక్ష్మి స్వామికి జై హరే రామ హరే రామ హరే 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 రామ హరే రామ హరే 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 రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ. ఇలా అయితే మొత్తం అంత రష్గా ఉంది, మామూలుగా లేదు. ఇలా మొత్తం మేము ఇలా పాటలు పాడుకుంటూ దగ్గరగా ఒక 15 km వరకు పాటలు పాడుకుంటూనే ఉన్నాం. మంచి ఎనర్జీతో ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళ గ్యాంగ్లో కలిసిపోయేవాళ్ళమే. అలా దగ్గరికి హనుమంతవాక వచ్చేంత వరకు కూడా ఫుల్ పాటలు. ఇక్కడైతే రోడ్ క్రాస్ చేయాలన్నమాట. ఇక్కడ మొత్తం అందరినీ ఆపేశారనమాట. ఇక్కడ హనుమంతవాక అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు వ్యూ కనిపిస్తుంది, కొండపైన కైలాసగిరి సోలం కనిపిస్తుంది. అది చూపించాను, కాకపోతే చీకట్లో కదా కనిపించలేదు. ఫుల్ జనాలు. ఇంకా మొత్తానికి హనుమంతవాక దాటేంత వరకు పాటలు పాడాము. ఇంకా అక్కడి నుంచి ఓపిక అయితే ఫుల్గా ఆగిపోయింది. ఇంకా మాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. బాబోయ్ దేవుడా, ఓపికని ప్రసాదించి తండ్రి అని నన్ను మొక్కుకునే వాళ్ళం లిటరల్గా చెప్పాలంటే. జనాలు అసలు అప్పటి వరకు హుషారుగా చూశారు కదా, ఇప్పటివరకు వీడియోస్లో హుషారుగా వెళ్ళేవాళ్ళు. ఇంకా అక్కడి నుంచి అందరూ స్లో అయిపోయి డల్గా అడుగు 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 వేసుకుని వెళ్ళేవాళ్ళు. అంత ఇది మామూలుగా కాదు అసలు. ఆ దేవుడి మహిమ లేకపోతే అసలు 32 km నడడం అంటే చిన్న మాట కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నడుస్తున్నారమ్మా అసలు. ఎవరైనా కూడా ఈ బండ్లు, బైక్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత, బస్సెస్ ఇవన్నీ వచ్చిన తర్వాత అందరూ నడడం అయితే పూర్తిగా మర్చిపోయారు. అమ్మ బాబోయ్! అసలు ఇక్కడైతే మొత్తానికి అలా నడుచుకుంటూ అప్పటికే మేము స్లో అయిపోయాము. ఒక 20 km వరకు బాగానే ఉంది. 20 కాదు 15, 16 అయ్యింది. ఇప్పుడు బీచ్ రోడ్‌కి వచ్చాము. ఇదైతే మొత్తం ఆర్‌కే బీచ్. ఇక్కడ నుంచి చూసుకుంటే వ్యూ అయితే చాలా బాగుంది. అందరూ అక్కడ చాలామంది కూర్చుంటారు పక్కనే. మనకి కూర్చోవడానికి సిట్టింగ్ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ అందరూ చాలామంది కూర్చున్నారు చల్లగా ఉందని. కానీ మేము అస్సలు కూర్చోలేదు. కూర్చోవడం వల్ల అస్సలు మళ్ళీ లేచి అయితే మేము అస్సలు ఎట్టి పరిస్థితుల్లో నడలేమని తెలిసి కూర్చోలేదు. అలా ముందుకు వచ్చేసరికి ఇక్కడ మొత్తం అంతా సెట్ చేసి దేవుడిది ఇదంతా సెటప్ పెట్టారు, ఒక స్టేజ్‌లా పెట్టి. అక్కడ కొంచెంసేపు నించొని దండం పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అయ్యాము. తర్వాత అక్కడ యాజ్ యూజువల్ మేము ఇక్కడికి వచ్చేసరికి మాకు 10 అలా అయ్యింది. టిఫిన్ అయితే చేసి ఇంకా అక్కడి నుంచి అలా టిఫిన్ చేసి తర్వాత ముందుకి మేము మూవ్ ఆన్ అయిపోయాము. తర్వాత ఏమైందంటే అక్కడ భజన చేసేవాళ్ళు ఒక పెద్ద గ్యాంగ్ తగిలింది. ఇంకా మాకు అసలు చేసే ఓపిక లేదని చెప్పేసి మా పిన్ని అండ్ మా అక్క అంటే ఇంక నాకు కూడా ఓపిక లేదని ఆగిపోయాము. మా అక్క చూడండి ఎంత స్లో అయిపోయిందో నడడం. ఇక్కడ చూసారు కదా, ఇంక ఇప్పటి వరకు ఒకలా ఉంటది, ఇక్కడి నుంచి ఒకలా ఉంటది. స్టార్టింగ్ అంతా అందరూ కూడా చాలా యాక్టివ్‌గా ఫాస్ట్‌గా నడడం అయితే అవుతది. ఇప్పుడు ఇక్కడి నుంచి అస్సలు నడవరు. శివయ్యని మాయా, శివయ్యని మాయ తెలియదయ్యా. శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు. ఈ పాటలు పాడడం వల్ల మాకు ఎంత ఎనర్జీ అయితే అంత ఎనర్జీ వచ్చింది, మామూలుగా కాదు అసలు. లేకపోయేలా ఉంటే మేము అసలు నడలేకపోదుము. ఎక్కడ ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళతో జాయిన్ అయిపోయేవాళ్ళమే. వాళ్ళు మగాళ్ళ ఆడాళ్ళ ఏమీ పట్టించుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే అక్కడ అందరూ సమానమే. ఎవరు ఎవరిని వేరియేషన్ చేయరు.
అండ్ అవేతో చూడరు కూడా. ఇంకా చూసినా ఇంక వాళ్ళ పాపాలు వాళ్ళనే వదిలేయాలి. ఓకే. అలా మేము నడుచుకొని వెళ్తుంటే ఇంకా అమ్మో! ఎన్‌ఏడి దగ్గరికొచ్చేసరికి మా ఓపిక అంతా అయిపోయింది. మామూలుగా కాదు. ఇంకా ఒక 1 కేఎం అలా ఉంటే మేము ఎన్‌ఏడి వెళ్తాము. ఇంకా అసల కూర్చుని పోదాం, ఆగిపోదామనని ఆగిపోయాము. నేనైతే ఆపేసాను. ఇక్కడ చూడండి మా అక్క పరిస్థితి. కూర్చోవద్దు అని తిట్టి, తిట్టి మరీ కూర్చోవద్దని అన్నది. కానీ నేను కూర్చోబెట్టేసాను ఏదోలా. ఇప్పుడు నేను లేవలేకపోతున్నాను అసలు నేను ఎలా నడుస్తాను అలా ఇలా అని ఫుల్ ఫైర్ అసలు మామూలు కామెడీ కాదు. నాకొక పక్క నుంచి నేను నవ్వుతున్నాను కానీ నాకు, మా పిన్నికి కూడా అలానే ఉంది. కాకపోతే మా అక్కకి ఇంకా డబలు. ఫుల్ నవ్వుకున్నాం మేము అసలు. దేవుడా! ఏంటి దేవుడా! అనవసరంగా ఆగాము అని అనిపించింది. తర్వాతేంటంటే, ఆ తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయాలి అనంటే, ఇంకా జనాలు చూసారు కదా! ఎనకాల ఎంతమంది అలా వెళ్ళిపోతూనే ఉండేవాళ్ళు మేము ఆగిపోయినా కూడా. మేము ఆగిపోయిన తర్వాత లిటరల్లీ ఒక 5,000 జనం వెళ్ళిపోయి ఉంటారు మా ముందు నుంచే. అయినా కూడా మాకు లేవాలని అనిపించేది కాదు. కాళ్ళైతే పట్లు పట్టేసి అలా ఉండిపోయాయి. దేవుడా! ఏదోలాగా మళ్ళీ స్టార్ట్ చేసి మా చేత నడిపించేలా చూడు తండ్రి అని అయితే మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకో 3 కేఎం అయితే ఎన్‌ఏడి ఎళ్తాము. ఎన్‌ఏడి ఎళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు అని మేము అనుకోని మళ్ళీ స్టార్ట్ అయితే చేశాము. అప్పటికే మా అక్క, మా పిన్ని అంటున్నారు, "అసలు ఆగొద్దు, ఆగొద్దు" అని అంటే ఆపించావు. ఇప్పుడు అసలు కాళ్ళు లెగట్లేదు. నడడానికి ఎలా నడుస్తామో కూడా తెలీదు. మా అక్క చూడండి ఫుల్ ఫైర్ అవుతది. ఏడ్చింది కూడా ఇక్కడ. ఒక 10 మినిట్స్ వరకు ఏడ్చింది. తర్వాత మామూలుగా కాదు అసలు నేను లేవలేకపోతున్నాను. నా కాళ్ళు ఫుల్లుగా పనిచేయట్లేదని. చూడండి. మామూలుగా కాదు ఇంకా చెయ్యి అడ్డు పెట్టుకొని మరి అప్పటికే ఏడ్చింది. నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు వీడియో తీస్తున్నానని ఏడవకుండా ఉండిపోయింది. "ఎందుకు ఆపావా?" అనేసి మామూలుగా తిట్టట్లేదు అసల నన్ను, మా పిన్నినిని. అండ్ మేము ఫుల్‌గా నవ్వుకుంటున్నాము. ఎందుకంటే మా పిన్ని వీడియో తీ అని ప్రతీదీ అంటే మేమిద్దరం నవ్వుకుంటూ పిన్ని, నేను కూడా వీడియో తీస్తున్నాము. దాని సిట్యుయేషన్ ఎలా ఉంది అనేసి. ఇంకేదోలా స్టార్ట్ అవుదాం. ఓకే. ఇక్కడే వెయిట్ చేస్తే మనకు టైం అంతా ఇదైపోద్ది. మళ్ళీ మార్నింగ్ అయితే ఎండొస్తది నడవలేమని మాకక్కడ 1:30 అలా అవుతుంది. మేము ఎన్‌ఏడీకి ఒక 3 కేఎం ముందనమాట మేము ఆగిపోయింది. యాక్చువల్‌గా మేము ఎన్‌ఏడీలో ఆగుదామని అనుకున్నాము. కానీ అక్కడికి ముందే మేము ఆగిపోయాము. ఇక్కడ చూసిన తర్వాత నా హార్ట్ మెల్ట్ అయిపోయిందబ్బా! ఎందుకంటే ఇక్కడ జస్ట్ మనం వెళ్ళి అంటే ఆ గిరి ప్రదక్షిణ తిరిగిన వాళ్ళు వెళ్ళి చైర్‌లో కూర్చుంటే చాలు. వాళ్ళు ఆయిల్ పట్టి, మసాజ్ చేసి, స్ప్రే కొట్టి బాబోయ్! అసలు ఎంత చేశారో తెలుసా? మామూలుగా కాదు. హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళకి. ఎందుకంటే ఎవరెవరివో కాళ్ళు కదా! అందరి కాళ్ళు పట్టుకొని అలా చేయడం అనేది చిన్న విషయం కాదు. అందరికీ అలా ఆ ఆలోచన రాదు. ఎందుకంటే ఏదైనా డొనేట్ చేస్తే అయిపోద్ది అన్న మైండ్ సెట్‌తో ఉన్న జనరేషన్ ఇది. ఎందుకంటే ఒకరిని పట్టుకొని నేను పట్టుకోవడం ఏంటి, వాళ్ళ కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి అన్న ఉన్నారిప్పుడు జనాలు. కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరివి కూడా వాళ్ళ ఫేసెస్ కూడా చూడట్లేదు. జస్ట్ వచ్చి కూర్చుంటే చాలు వాళ్ళు మంచిగా మసాజ్ చేసి అంతా చేస్తున్నారు. హమ్మయ్య! మొత్తానికైతే ఎన్‌ఏడీ అయితే వచ్చాము. ఇక్కడ ఎన్‌ఏడీలో పొజిషన్ అయితే ఇలా ఉంది జనాలు. ఫుల్లుగా పడుకొని ఇంకా ధనం, డబ్బు ఇంకేమి అసలు ఉన్నోడు, లేనోడు ఎవ్వరు లేరండి. మొత్తం అందరూ అసల రోడ్ల మీద ఎలా పడుకున్నారంటే అలా పడుకున్నారు. మామూలుగా కాదు. తర్వాత ఇంకా మేము ఇక్కడ ఒక 2 అవర్స్ అయితే మేము కూడా పడుకున్నాము. ఎందుకంటే ఫుల్ ఇంక రెస్ట్ అసలు నడలేకపోతున్నామని అండ్ నేను ఒక 15 మినిట్స్ ఏడ్చాను ఇక్కడ. ఎందుకంటే నాకు లెగ్ పెయిన్ ఒకటి ఫుల్‌గా వచ్చింది. ఇక్కడ నాకు కొంచెం ఇదైతే ఆ లెగ్ ఫుల్‌గా పెయిన్ అయింది. అందువల్ల ఇక్కడ ఒక 15 మినిట్స్ ఇక్కడే నేను ఏడ్చుకుంటూ ఉండిపోవడం వల్ల అక్కడైతే ఆగిపోయాము. తర్వాత ఎన్‌ఏడీ నుంచి ఏదోలా స్టార్ట్ చేయాలని అనుకోని, గట్టిగా బలంగా అనుకోని స్టార్ట్ అయితే చేశాము. అడుగు ముందుకు పడట్లేదు కానీ దేవుడి పైన నమ్మకం, ఇంకా అంతమంది నడుస్తున్నారు. పెద్ద పెద్దోళ్ళు నడుస్తున్నారు. ఏజ్డోళ్ళు నడుస్తున్నారు. మనం నడడం పెద్ద ఇదా అనుకోని మొత్తానికి ఏదోలా కంప్లీట్ చేసి మార్నింగ్ 5:30 అలా అయ్యింది. మేము అండ్ సింహాచలం స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టిన ప్లేస్‌కి రావడానికి మాకు మార్నింగ్ 5:30 అయింది. ఇంకొక 1 ½ 2 కేఎం అయితే మేము టెంపుల్ దగ్గరకి రీచ్ అయిపోతాము. అదే మా అక్క చెప్తుంది, "దేవుడా! ఏదోలాగా మా చేత మంచిగా నడిపించావు. చాలు దేవుడా! ఇంక ఈ జన్మకి 3 సార్లు నడిచేశాను" అని అంటది మా అక్క. లిటరల్లీ మేము ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఎళ్ళినప్పుడు కూడా ఇంతలా లేదు. ఫస్ట్ అండ్ సెకండ్ బానే నడిచాము. అసలు ఈ సంవత్సరం ఏంటో గాని మామూలుగా కాదు. ఏదోలా దేవుడి దయ వల్ల మంచిగా నడిచాము. 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే అసలు నడలేమో అని అనుకోని మధ్యలో ఆపేసి వచ్చేద్దామని అనుకున్నాము ఊరు నుంచి. మొత్తానికి నడిసాము, కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయితే చేసుకోలేదు. మళ్ళీ వెళ్ళాలి దర్శనంకి. ఎందుకంటే ఆ రోజు ఫుల్ క్రౌడ్ ఉంది. అండ్ కొండ మీద నుంచి కిందకి బసెస్ కూడా అవైలబుల్‌గా లేవనేసి మేము దర్శనం చేసుకోకుండానే ఇంటికైతే వచ్చాము. ఇంకా ఫుల్ ఇలా ఉందనమాట మొత్తం క్రౌడ్. ఇంకా మధ్యలో దేవుళ్ళు ఇవన్నీ చూసాం కదా! అవన్నీ మీకు చూపిస్తున్నాను.
ఇంకా ఎవరైనా సింహాచలం తిరగాలని అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా తిరిగితే నెక్స్ట్ మంచిగా యాక్టివ్గా భజన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అలా యాక్టివ్గా చేయండి గాయస్. అలా ఏముండదు, ఇప్పుడు నేను చెప్తానని కాదు, అలా ఏముండదు. జస్ట్ లాస్ట్లో కొంచెం పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు మనం నడవం కాబట్టి ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఓపికతో మనసులో ఏదో అంటారు కదా, దృఢమైన సంకల్పంతో నడిస్తే ఏది ఉండదు. ఇంత వేలాది మంది, లక్షలాది మంది నడుస్తున్నారంటే చిన్న విషయం కాదు కదా, దేవుడి పైన నమ్మకంతోనే కదా. అదే నమ్మకంతో, మనసులో దృఢమైన సంకల్పంతో మీరు ఏదైనా బలంగా కోరుకొని నడవాలని అనుకుంటే ఇంకా నడవండి గాయ్స్. ఎందుకంటే దేవుడు మహత్యం మామూలుగా కాదు, అది అందరికీ తెలిసిందే. ఈ లాస్ట్ ఇయరు 6 lakhs అంట, ఇప్పుడు 8 to 10 lakhs ఉంటారంట మ్యాక్సిమం, అంచనా వేస్తున్నారు ఇంకాను. ఎంత జనం వచ్చారో. ఇంక మధ్య మధ్యలో ఇంక ఇవన్నీ మీకు మర్చిపోయాను ఇందాక క్లిప్ యాడ్ చేయడం. ఇక్కడ అది ఎందుకు, అది ఎద్దు, మేమైతే తాడిబెద్ద అని అంటాం దాన్ని. అక్కడ ఆ ఎద్దునంటే మేము దేవుని కింద కూడా పోలుస్తాము. ఇంక మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ చూడండి. మా అక్క ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ మామూలుగా లేవు. ఎందుకు ఆపారు, ఎందుకు వచ్చారు అవన్నీ, ఇదంతా ఫన్నీ అనమాట, అందుకే లేవు అని చెప్పాను. చూపిస్తానని చెప్పాను కదా, కొబ్బరికాయలు కొట్టినవి అన్నీ ఎన్ని ఉన్నాయని. ఇవన్నీ చూశారు కదా, అవంతా మొత్తం 50 లక్షలకి మొత్తం పాట అయితే పాడుకున్నారంట. ఎవరు మరి తెలియదు మనకి అది, నేను కూడా జస్ట్ న్యూస్లో చూశాను. 50 లక్షలకి ఆ కొబ్బరి చెప్పులన్నీ పాట పాడుకొని తీసుకున్నారంట. అది కూడా ఒక పుణ్యమనే చెప్పాలి. అమ్మయ్య, మొత్తానికి ఎలా అయితే అయ్యింది. ఇక నేను వీడియో తీస్తున్నాను. లాస్ట్ ఎండ్ ఇంకా ఆటోకి వెళ్ళిపోయేటప్పుడు మొత్తానికి మేము 42 km అయితే నడిచాము. గోవిందా గోవిందా అని అనుకొని మొత్తానికి 42 km అయితే నడిచాము గాయస్. ఎందుకంటే 32 km మామూలు మొత్తం గిరి ప్రదర్శన 32 km. మేము ఎక్స్ట్రా నడిచింది ఏంటంటే ఆటోస్ ముందుగా ఆపేయడం వల్ల 5 km ముందు నడిచాము. తర్వాత అయిపోయిన తర్వాత కూడా 5 km నడిచాము. ఇక్కడ చూడండి, తర్వాత మేము బస్సెస్ ఎక్కుతామన్నా కూడా అసలు బస్సెస్ అస్సలు ఖాళీ లేవు. అందులో ఎక్కడానికి కూడా జనాలు ఖాళీ లేరు, అంత క్రౌడ్ ఉంది. తర్వాత మేము ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్దామంటే ర్యాపిడో కూడా బుక్ అవ్వలేదు. లాస్ట్కి ఏదోలాగా కష్టపడి శ్రమించి ఏదోలా ఆటో ఎక్కైతే గాజాకి వచ్చాము. లాస్ట్ పొజిషన్స్ చూడండి, మా ఫొటోస్ మామూలుగా లేవు. అదనమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ చూడండి. ముందు ఫొటోస్లో ఎంత నవ్వామో లాస్ట్ ఫొటోస్లో అంతలా ఉన్నాము. అంతే గైస్, వీడియో నచ్చినట్లయితే జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి. బాయ్ బాయ్.